జయ గురుదత్త. శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి 16 అవతారాలుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అందులో 10వ అవతారము మాయా ముక్తావధూత. ఈరోజు స్వామివారు ఒక భక్తుని ఇంటికి వెళ్ళి భిక్షుక రూపంలో వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆ భక్తుని ఇంట్లో తమ పితృదేవతలకు అర్చన చేసుకునే రోజు. మరి ఆ రోజు ఆ పితృ కార్యం జరగకుండా ఎవరికి భోజనం పెట్టడం కానీ భిక్ష వేయడం కానీ చేయకూడదు. కానీ ఆ భిక్షుక రూపంలో వచ్చిన ఆ స్వామివారిని ఆ ఇల్లాలు గ్రహించి వారి ఇంట్లో ఆ పితృకార్యము జరగకుండానే భిక్ష వేయడం జరిగింది. అప్పుడు ఆ పితృకార్యాన్ని నిర్వర్తించడానికి వచ్చిన భోక్తలు ఆగ్రహించి ఈ భిక్షకుని మీరెవరు అని ఆయనను ప్రశ్నించడం జరిగింది. మీకున్న అర్హతలు ఏమిటి, మీకు వేదాలు వచ్చురా అని ప్రశ్నించడం జరగడంతో ఆయన నాకే కాదు, నా వెంట ఇప్పుడున్న ఈ కుక్కలు కూడా వేదాలను పఠిస్తాయి, చూడండి వినండి అని హెచ్చరించడంతో స్వామివారి వెంట వచ్చిన ఆ కుక్కలు వేదాన్ని పఠించాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులు తమ అహంకారాన్ని వదిలివేసి స్వామివారికి క్షమాపణ చెప్పుకొని ఆ మాయ రూపంలో వచ్చినటువంటి ఆ స్వామివారిని మాయా ముక్తావధూతగా గుర్తించి శరణు వేయడం జరిగింది. స్వామివారు తన భిక్షుక రూపం వదిలి అప్పుడు అక్కడ ఉన్న ఆ గృహస్థుడిని గృహిణిని ఆ పితృకార్యానికి వచ్చిన భోక్తలను కూడా దీవించడం జరిగింది. మరి ఈ పవిత్రమైనటువంటి ఈ రోజు మనమందరం కూడా స్వామివారిని అర్చించి మనకు వీలైన రీతిలో అర్చించాలి. స్వామివారికి వీలైతే పెరగడంతో కూడిన దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. వీలైతే గురుచరిత్ర పారాయణం కూడా చేయడం మంచిది. మరి వచ్చే నెల జ్యేష్ఠ మాసంలో స్వామివారి 11వ అవతారము 27 జూన్ నాడు మాయా యుక్తావధూతగా 11వ అవతారాన్ని మనకు అనుగ్రహించడం జరిగింది. ఆ రోజు మీరు భక్తి తత్పరతో మీరు స్వామివారి 11వ అవతారాన్ని యథావిధిగా పూజిస్తారని ఆశిస్తున్నాము. మరి దత్తభక్తులకు ఒక మనవి, వేములవాడలో మేము నిర్మిస్తున్న శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం నిర్మాణము పూర్తయినది. దానికి కావలసిన విగ్రహాలను దాతలు కొంతమంది ముందుకు వచ్చి తామే స్వయంగా కొన్ని విరాళంగా ఇద్దామని ముందుకు వస్తున్నారు. మరికొంతమంది తామే ఒక సమాజంగా ఏర్పడి సమూహంగా ఏర్పడి విరాళాలు వేసుకొని దత్తునికి ఈ దేవాలయానికి సమర్పిస్తామని ముందుకు వస్తున్నారు. దత్తాత్రేయ స్వామి వారి విగ్రహాన్ని 400 ఎత్తులో, పాలరాతి విగ్రహాన్ని జైపూర్ నుండి కానీ రాజస్థాన్ నుండి కానీ
తెప్పించాలని అనుకుంటున్నాము. దానికి సుమారుగా 3.5 లక్షల రూపాయలు అవుతుంది. అలాగే మరి సంతాన గణపతి విగ్రహాన్ని దాన్ని కూడా 3.5 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. దానికి సుమారు 80,000 రూపాయలు అవుతుంది. అట్లాగే సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. దానికి కూడా 80,000 రూపాయలు అవుతుంది. ఈ విగ్రహం కూడా 3.5 ఎత్తులో ఉంటుంది. ఇది కాకుండా మరి 2 అడుగుల ఎత్తులో శ్రీవల్లభునిది శ్రీ నరసింహ సరస్వతి వారి విగ్రహాన్ని 2 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. ఇదే దేవాలయంలో. ఈ 2 విగ్రహాలకు 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి మనకు పోయిన వస్తువులు తిరిగి రప్పించుకోవడానికి మరి ఎన్నో అవసరాలను తీర్చడానికి అనుగ్రహించే దత్తాత్రేయ స్వామి వారి ప్రియ శిష్యుడు కార్తవీర్యార్జునుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాం. ఈ విగ్రహము సుమారుగా 2.5 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. దీనికి సుమారు 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఈ విగ్రహాలకు ఒక్కొక్కరు దాతలు ముందుగా వస్తే వారి పేరునే ప్రతిష్ఠించడం జరుగుతుంది. దేవాలయంలో మరి ప్రముఖంగా వారి పేర్లను ప్రకటించడం జరుగుతుంది. ఒకవేళ ఇంత మొత్తాన్ని భరించలేని భక్తులు వారు 3, 4, 5, 10 మందో ఒక సమూహంగా ఏర్పడి విరాళాలను మరి స్క్రీన్పై కనిపిస్తున్న QR కోడ్ ద్వారా పంపించవచ్చు. వారికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా 10,000 రూపాయల పైన విరాళాలు ఇచ్చే వారికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ సర్టిఫికెట్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారిచే జారీ చేయబడుతుంది. అంతేకాదు దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో వారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా గౌరవప్రదంగా వారికి ఆహ్వానం పలకడం జరుగుతుంది. దాన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. అట్లాగే ఈ దేవాలయము నిర్మాణము ప్రతిష్ట అయిపోయిన తర్వాత మరొక 2 మాసాల్లో పూర్తి కానుంది. ఇందులో దత్తాత్రేయ స్వామి వారి షోడశావతారాలను 2 అడుగుల ఎత్తులో మరి అలాగే దత్తాత్రేయ స్వామి వారి శిష్యుడు నవనాథ సిద్ధుడు 9 విగ్రహాలను వాటిని కూడా ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాము. దానికి కూడా దత్తులు ఎవరైనా ముందుకు రావచ్చును. దత్తాత్రేయ స్వామి వారి ఈ 16 విగ్రహాలకు ఒక్కొక్క విగ్రహానికి 20,000 రూపాయలు, నవనాథ సిద్ధులు విగ్రహాలకు ఒక్కొక్క విగ్రహానికి 9 విగ్రహాలకు ఒక్కొక్క దానికి 15,000 రూపాయలు ఖర్చు కాగలుగుతుంది. వీటికి కూడా భక్తులు ఎవరైనా సమూహంగా కానీ ఒకరే కానీ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కానీ విరాళంగా ఇస్తే వారి పేరునే ఇది ప్రతిష్ఠించబడడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని సాధ్యమైనంత త్వరగా మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. దత్తాత్రేయుని ఆశీస్సులు మీరు పొందాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి మీకు ఇంకా ఏ విధమైన వివరాలు కావలసి ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబరు 9396648880 ఫోన్ నెంబరు మరి ఒకసారి 93698880కు మీరు రాత్రి ఎప్పుడైనా 7 నుంచి 10 గంటల మధ్యలో మీరు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని పొంది మీరు దత్తుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను.
జై గురుదేవ్.